ఆయన రాజ్యమును ఆయన నీతిని మొదట వెదుకుడి, అప్పుడు మీకన్నీయు అనుగ్రహింపబడును అని రాయబడి మత్తయి సువార్త 6:33. ఎప్పుడైతే ఆయన రాజ్య వ్యాప్తికి మనం ప్రయాసపడతాము, ఆయన నీతిని మనం వెతుకుతూ ఉంటాము, దేవుడు మనకు అన్ని కూడా సమకూరుస్తాడు. ఆయన వైపు మనం చూడాలి. నిజంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన వైపు మనం చూసినప్పుడు మన భారము, మన బరువులన్నీ కూడా తీరిపోతాయి. అందుకే ప్రభువు చెప్పారు, ప్రయాసపడి భారం వచ్చిన సమస్తమైన జనులారా. ఒక దేశాన్నో ప్రాంతాన్నో ప్రజలను ఆయన ప్రేమించలేదు ప్రియులారా. సమస్త ప్రజలను, సమస్త దేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ, సర్వజీవులను పోషించాడు, సర్వజీవులను ప్రేమించాడు. అందుకే అందరినీ ప్రేమతో నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని చెప్పినటువంటి మాట చాలా విలువైనటువంటి. నా కాడి ఎత్తుకొనుడి, నా భారము సులువు అన్నాడు, తేలిక అన్నాడు. ఆయన భారం, కాడి భారమే. ఎత్తుకుంటే, ఆయన కాడి ఎత్తుకుంటే అది సులువు అవుతుంది. ఆయన చేస్తాడు ఆ సులువుని, దేవుడు ప్రభువారు. కనుక ప్రపంచంలో అలసిపోయినటువంటి ప్రజలను, పాప జీవితంలో ఉన్నటువంటి వారిని, శాపగ్రస్తమైన జీవితాలతో ఉన్నటువంటి వారిని రక్షించడానికి, విడిపించడానికి మహోన్నతుడైన దేవుడు ఆయన ప్రేమతో కూడిన పిలుపునిచ్చి మనందరి కోసం మన తల్లిదండ్రులు చేయనటువంటి గొప్ప త్యాగాన్ని మన ప్రభువు మన కొరకు చేశాడు. ఏ తల్లిదండ్రులు కూడా ఏ బిడ్డల కొరకు రక్తం కార్చలేదు. ఏ బిడ్డలు కూడా తల్లిదండ్రుల కొరకు అంతగా శ్రమ పడలేదు. కానీ మనం కూడా మన బిడ్డల కొరకు మనం శ్రమించలేదు. కానీ ప్రేమామయుడైన ప్రభువారు తన శరీరంలో ఆఖరి రక్త బొట్టు కారు వరకు తన ప్రాణాన్ని మనందరి కోసం పెట్టాడు. దాన్ని బట్టి దేవుని ప్రేమ వెల్లడి చేయబడుతుంది. దేవుడు ప్రేమామయుడు అని మనకు అర్థమవుతా ఉంది ఈ మాటను బట్టి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆయన మాట ప్రకారం మనం ముందుకెడుతూ ఉంటే ఆయన మనల్ని బలపరుస్తాడు. అందుకే వివేకం కలిగి దేవుని వెదకవారు కలరేమోనని ఆకాశం నుండి నరులను చూస్తూ ఉన్నాడు ప్రియులారా.